నాయకులు తీసుకొని పోయి మరో పక్కేమో రాష్ట్రపతికి స్పష్టంగా ఆయన పంపించినటువంటి లేఖలో సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడాలి, దానికి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక పక్క లెటర్ పెట్టి మరో పక్క ఇరు ప్రాంతాలకు సంబంధించిన నాయకులను తీసుకొని పోయి ఎవరిని మోసం చేయడానికి మీరు ఢిల్లీ యాత్ర చేయడానికి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత ప్రకాశం డిస్టిక్ లో ఆయన పర్యటన చేస్తారంట. ఈ సందర్భంగా నేను సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలను కోరుతా ఉన్నాను, ముఖ్యంగా జేఏసీ సంఘాలను కోరుతా ఉన్నాను. మనమందరం కూడా మన భవిష్యత్తు కోసం ఈ రోజు రోడ్లెక్కి 40 రోజులు పైగా అయింది. ఇంతగా పోరాటం చేస్తా ఉంటే కేవలం తన రాజకీయ లబ్ధి కోసము ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా అడ్డుకోవడానికి పేపర్లో చూసాము. రాహుల్ గాంధీ దూతను కూడా కలిశారని చెప్పి రాశారు. రాహుల్ గాంధీ దూతను కలుస్తా ఉన్నారు. ప్రెసిడెంట్ కి ఇచ్చినటువంటి లేఖలేమో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడాలని చెప్పి ఒక పక్క రిటర్న్ గా లెటర్ ఇచ్చారు ప్రెసిడెంట్ కు. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాల గురించి, ఈ ప్రాంతం యొక్క వస్తున్నటువంటి నష్టాల గురించి మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేకుండా ఆ భయంతోనే ఈ రోజు మీరు ఢిల్లీ యాత్ర పోయి రెండు ప్రాంత నాయకులను కేవలం మీడియా కవరేజ్ కోసం తీసుకొని పోయినా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరీ దిగజారి రాజకీయాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయననా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేసినటువంటి నాయకుడు ఈయననా అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. చివరికి ఏ స్థాయికి దిగజారాడంటే మహిళలు ఏదో పోయి ప్రెసిడెంట్ కు లెటర్ ఇస్తే, ఏదో కిట్టి పార్టీ మహిళలంతా ఫ్రెండ్స్ గా పోయి ఏదో లెటర్ ఇస్తే దాన్ని కూడా కామెంట్ చేసేటువంటి స్థాయికి ఈ రోజు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నారు. ప్రజల్లో మళ్ళీ వస్తామన్నటువంటి విశ్వాసం కల్పించలేకపోయారు. ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసినా, ఎన్ని బస్సు యాత్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినటువంటి నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి ఈ రోజు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రానియకుండా కుట్రబన్నడానికి కాంగ్రెస్ పార్టీతో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈయన చేసినటువంటి ఉపయోగాలు గాని, హెల్ప్ గాని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ మరొక్కసారి పోయి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కు అడ్డుగడేటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ తిరిగి మా మీదనే ఆరోపణ చేస్తా ఉన్నారు. మహిళల గురించి కూడా మాట్లాడే స్థాయికి ఈరోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో ప్రెసిడెంట్ ను కిట్టి పార్టీలో సంబంధించినటువంటి మహిళలు ఏదో కలిశారు, అందరూ ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ప్రయత్నం చేయాలన్నటువంటి భాగంలో ఏదో వెళ్లి కలిశారు. దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయాన్ని మర్చిపోయారా? మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాల్సినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాము. అంతకుముందు ఇదే సభ్యులంతా కూడా మహిళలంతా కలిసినప్పుడు గవర్నర్ను కూడా కలిశారు. గవర్నర్ను కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారి భార్య కూడా ఉందని చెప్పారు. అంటే ఇంకా అప్పుడు ఎవరెవరు కలిసి రాజకీయాలు చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. అదేవిధంగా మహిళలను కూడా నేను ఏదైతే మంత్రుల యొక్క భార్యలు ప్రెసిడెంట్ ను కలిశారు, గవర్నర్ ను కలిశారు, వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. మీరు ప్రెసిడెంట్ ను గవర్నర్ ను కలిసే ముందుగా మంత్రులుగా ఉన్నటువంటి మీ భర్తలతో రాజీనామాలు ఇప్పించే మంత్రి పదవులకు ఈ సమైక్య ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్న తర్వాత ముందు మీరు ఇంట్లో పోరాటం చేసి బయటకు వచ్చి పోరాటం చేస్తే హుందాగా ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మానుకో, హుందాగా రాజకీయాలు చేస్తే ప్రజలు కొంతన్నా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంత్రులు వెళ్ళి అత్యున్నతమైన ప్రెసిడెంట్ గారిని కలవడం చిన్న విషయం అని చెప్పడం లేదు. దానికంటే ముందు ప్రజలు మన యొక్క నిజాయితీని ప్రశ్నిస్తారు. మంత్రులుగా ముందు మీ భర్తలతో రాజీనామాలు చేపించి దాని తర్వాత మీరు వెళ్ళి ప్రెసిడెంట్ కలిస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది తప్ప మంత్రులుగా అనుభవిస్తూ అధికారాన్ని మరో పక్క మీరు వెళ్ళి ప్రెసిడెంట్ ని కలిసినా, గవర్నర్ ని కలిసినా, ఇంకెవరిని కలిసినా ఆ క్రెడిబిలిటీ ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆగస్టు సెప్టెంబర్ వేతనాలు తీసుకున్నారా, రిజెక్ట్ చేశారా? మేము ఎవరం కూడా వేతనాలు తీసుకోలేదు. మేము స్పీకర్ గారికి నేనైతే పర్సనల్ గా లెటర్ కూడా ప్యాక్ చేశాము.